రేపు ఏకాదశి శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు తులసి చెట్టు మీద ఇది గనక చల్లినట్లయితే మీకున్నటువంటి ప్రతి కష్టము, సమస్య, ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జాతకం మారి తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. ఈ ఏకాదశి మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి అండి. అందులో మనకు శనివారంతో కూడా కూడుకొని రావటం అనేది ఎంతో విశేషం అన్నమాట. ఈ రోజున లక్ష్మీనారాయణులకు అలాగే వెంకటేశ్వర స్వామి కూడా మీరు పూజలు చేయటం వలన వారి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లకు పడగెత్తేటటువంటి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా మీ యొక్క ప్రతి సమస్య కూడా తప్పకుండా తీరుతుందన్నమాట. ఈ ఏకాదశిని ఏంటంటే యోగిని ఏకాదశి అంటారనమాట. అంటే మనకి మామూలుగా ప్రతి సంవత్సరంలో కూడా 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, అలాగే కృష్ణపక్షంలో ఒకటి మనకు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయన్నమాట. ఏ ఏకాదశికి ఉండేటటువంటి శక్తి దానికి ఉంటుంది. కాకపోతే ఈ ఏకాదశికి ఏంటంటే ఇంకా అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువ అనమాట. ఈ రోజున మీరు ఉపవాసం చేసి నియమనిష్టలతోటి మీరు పూజలు కనుక చేసినట్లయితే మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఈ రోజున ఏంటంటే మనకి ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏంటంటే యోగిని ఏకాదశి అంటారు. అలాగే హరిత్రయం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ రోజున ఏంటంటే చక్కగా ఆ లక్ష్మీనారాయణులకు అలాగే వెంకటేశ్వర స్వామి కూడా పూజలు చేసి, ఎందుకంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతమంది ఉంటారండి, నియమనిష్టలతో ఉపవాసాలతో పూజలు చేసి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టము, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, అన్నింటి నుంచి కూడా బయటపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎంతో శక్తివంతమైనటువంటి భగవంతుడు. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు మంచి చెడు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపేంటంటే మనకి యోగిని ఏకాదశి అంటారండి. ఇది శనివారంతో కూడా కూడుకొని రావటం ఎంతో విశేషం అనమాట. అంటే జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో ఈ యోగిని ఏకాదశి అనేది మనకు వస్తుందన్నమాట. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నియమనిష్టలతో పూజలు చేసి దీపదూప నైవేద్యాలతో లక్ష్మీనారాయణులకు అలాగే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారో వారు ప్రతి కష్టం నుంచి కూడా బయటపడగలుగుతారు. ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి, అంటే ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం బయట కూడా ముగ్గు వేసుకొని, గుమ్మానికి కూడా మీకు కుదిరితే చక్కగా తోరణాలు అది కట్టుకొని మీరు ఇంటి లోపల కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని వాకిల్ని తుడుచుకోవటము, అలాగే బయట ముగ్గు మీద కూడా పసుపు కుంకుమలు చల్లటము, అలాగే ఏంటంటే మనకి లోపల కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటం, ఇలాంటివి చేయటం వలన మనకు ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది, దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీనారాయణులు కూడా తప్పకుండా పూజించడం మర్చిపోవద్దు. ఈ రోజున ఇలా చేయటం వలన ఏంటంటే మీ జన్మ ధన్యమైపోతుంది. కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లను చక్కగా అలంకరణ చేయండి. అలాగే గడప దగ్గర కూడా మీరు చక్కగా ముగ్గు వేసుకోండి. మీరు దీపారాధన చేసే ప్రదేశంలో కూడా ఏంటంటే చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకున్నప్పుడు, అంటే దేవుని యొక్క పటాలు పెట్టేటప్పుడు ఏంటంటే మీరు అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని తర్వాత మీరు దేవుని యొక్క పటాలు పెట్టుకొని మీరు పూజ చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఏంటంటే తరచుగా ఏంటంటే కొంతమందిని మనం గమనించినట్లయితే ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండదండి. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంట్లో ఆడవారికి అలాగే మగవారికి కూడా ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది కరువవుతుందన్నమాట. అంటే సంపాదన లేక లేని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతుంటే కొంతమందికి మానసికంగానే నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే ఇల్లే ఒక భయంకరం ఏర్పడిపోయిద్ది అనమాట. అంటే వామ్మో ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్తే ఏం గొడవ జరిగిద్దో, ఈ రోజున ఖచ్చితంగా గొడవ ఉందే, ప్రతిరోజు కూడా గొడవ జరగాల్సిందే, జరగకుండా ఆ రోజైతే వారికి గడవదనమాట. అలా ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. అలా మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడి మీ మధ్య ప్రేమానురాగాలు పెరగటానికి, అర్థం చేసుకోవటానికి, ఒకరినొకరు ఈ రోజున చేసేటటువంటి ప్రతి పూజ నియమాలు అన్నీ కూడా మీకు చక్కగా పనికి వస్తాయన్నమాట. ఈ రోజున మీకు శక్తి ఉంటే తప్పకుండా ఉపవాసం ఒక్క పూటైనా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీ శక్తికి తగ్గట్లుగా మీకు ఆరోగ్యం సహకరిస్తే మీరు చేయటం వలన కోట్ల పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట.
అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలైతే అవసరం లేదండి. అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కూడా అవసరం లేదు. మిగిలిన వారు అనారోగ్య పరిస్థితులు ఏదన్నా బాగోపోతే వారు కూడా అవసరం లేదనమాట. ఇక అంతా మాకు ఓపికగా ఉంది చేయగలం అనుకుంటే తప్పనిసరిగా పండ్లు, పలహారాలు తీసుకొని పాలు తాగేసి చక్కగా మీరు ఒక పూట ఇలా చేసేసి చక్కగా మీరు జాగారం చేయటం వల్ల ఇంకా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఈ రోజున తలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనె రాయకూడదు. తలంటు స్నానం చేయాలి. అలాగే ఏంటంటే తలంటు స్నానం అంటే కుంకుడికాయలతో కానీ షాంపుతో కానీ మీరు తలంటు స్నానం అనేది చేయకూడదండి. మామూలుగా వట్టి నీటితో మాత్రమే తలంటు స్నానం అనేది చేయాలన్నమాట. అలాగే ఈ రోజున తప్పకుండా ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. పుణ్యం అనేది దక్కుతుంది. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు కత్తిరించుకోవటము, ఇలా గడ్డం చేయించుకోవటం ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు అనమాట. ఇలాంటివి చేస్తే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శుద్ధిగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మీరు పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవటం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుందన్నమాట. చక్కగా స్వామివారి యొక్క చిత్రపటాలకు అంటే లక్ష్మీనారాయణులకు, వెంకటేశ్వర స్వామికి గంధము, కుంకుమ అలాగే పుష్పాలతోటి మీరు అలంకరణ చేసేసి పండ్లు, పాలు, పలహారాలతో అంటే పండ్లను చక్కగా నైవేద్యంగా దానిమ్మ పండ్లు అవ్వచ్చు లేదా అరటి పండ్లు ఇట్లా మీకు ఏది అందుబాటులో లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే మీరు నైవేద్యంగా పెట్టేసి 3 ఒత్తులు వేసి ఆవు నేతితో మీరు దీపారాధన చేయటం వల్ల చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి. 3 ఒత్తులు ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు గుర్తుగా 3 ఒత్తులు వేసేసి చక్కగా మీరు ఆవు నేతితో దీపారాధన చేయటం వలన అఖండ రాజయోగం అనేది పడుతుందన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే మీరు పూజలో తప్పకుండా తులసి దళాలను కూడా సమర్పించాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున ఏంటంటే మీరు తులసి దళాలు అనేవి కొయ్యకూడదండి. మీరు కావాలి అనుకుంటే ముందు రోజే మీరు చక్కగా తులసి దళాలను చక్కగా కోసుకొని మీరు పూజకి అంటే తులసి మాల అవ్వచ్చు ఇట్లా మీరు చేసుకోవచ్చు. కానీ ఈ రోజున తులసి ఆకులు అనేవి పొరపాటును కూడా కొయ్యకూడదు. ఈ నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలన్నమాట. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో తులసి దళాలు ఒకటి. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాల అంటే ఎంతో ఇష్టం అన్నమాట. మీకు దేవాలయం ఏదన్నా దగ్గరగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఏకాదశి రోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తులసి మాలను గనక సమర్పించినట్లయితే ఆ స్వామి వారి యొక్క ఎంతో సంతోషించి మనకేంటంటే ఏదైనా కోరికలు ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుస్తాడనమాట. అలాగే పూజ దగ్గర కూడా తప్పనిసరిగా తులసి దళాలను సమర్పించడం అనేది మర్చిపోవద్దు. శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఈ రోజున ఏంటంటే పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే అత్యంత శక్తివంతమైనటువంటి దీపాలలో పిండి దీపం ఒకటి. ఈ ఏకాదశి రోజున మీరేంటంటే కాస్త బియ్యం పిండి కానీ లేదా గోధుమ పిండితో కానీ ఒక చిన్న పిండి దీపాన్ని అంటే ప్రమిదలాగా చేసేసి దానికి చక్కగా గంధము, కుంకుమ బొట్లతో అలంకరణ చేసేసి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం అనేది వెలిగించండి. మీకు అందుబాటులో ఉంటే ఒక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించండి. లేదంటే మీకు శక్తి ఉంటే ఇంకా మీరు ఏదైనా ప్రసాదాలైనా లేదా పండ్లైనా మీరు చక్కగా నైవేద్యంగా సమర్పించి వాటిని మీరు సాయంత్రం తర్వాత మీరేంటంటే ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం పూట ఈ పండ్లను మీరు స్వీకరిస్తే మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. తులసి మొక్క ఏంటంటే మనకు దేవతా వృక్షం అండి. తులసి మాత యొక్క ఆశీర్వాదం అనేది మనకు దక్కుతుంది. కాబట్టి ఇంట్లో మీరు పూజతో పాటు దీపం వెలిగించడంతో పాటుగా మీరు తులసి మొక్క దగ్గర కూడా చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో తులసి మొక్క మీద మీరు ఇది గనక చల్లినట్లయితే మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టం నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున మీరు ఇంటి లోపల దీపం వెలిగించినప్పుడు ఏంటంటే రావి ఆకు మీద మీరు దీపాలు వెలిగించినట్లయితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఎందుకంటే శనివారం రోజు ఏంటంటే రావి చెట్టు దగ్గరకు లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడనమాట. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును తాకిన రావి ఆకు మీద దీపం వెలిగించినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు తులసి మొక్క మీద ఏంటంటే సాయంత్రం అంటే 4 గంటల సమయం దగ్గర నుంచి మీరు 6 గంటల 45 నిమిషాల వరకు ఈ లోపు ఏంటంటే మీరు తులసి మొక్క మీద ఇది చల్లుకోండి. ఇలా చల్లటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. తులసి మొక్క ఏంటంటే మనకు దేవతా వృక్షం. తులసి మన్ను కూడా ఎంతో పవిత్రమైందండి. తులసి చెట్టు దగ్గర మనం చక్కగా దీపాలు వెలిగించడం వలన మనకు ఆ ఇంటి పరంగా ఏంటంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. ఏ ఇంట్లో అయితే తులసిని నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారనమాట ఉంటే నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుందో ఆ తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో ఏంటంటే సిరి సంపదలకు ఎటువంటి కొరత అనేది ఉండదనమాట. ఆనందాలతో సంతోషాలతో ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ రోజున మీరేంటంటే తులసి మొక్క దగ్గర ఏం చల్లాలి అనంటే ముందుగా మీరు ఒక గ్లాసుడు పాలు అంటే ఒక చిన్న గ్లాసుతో పాలు తీసుకోండి. అందులో కొంచెం నీటిని కూడా కలుపుకోండి. అలాగైనా పర్వాలా లేదా అచ్చంగా పాలైనా సరే మనకు తులసి చెట్టు కూడా మంచిగా ఎదగటానికి గుబురుగా పెరగటానికి
అవకాశం అనేది ఉంటుంది. ఆర్థికంగా మనం బలపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట మొక్క యొక్క ఎదుగుదలను బట్టి. అలా ఒక గ్లాసుతో చిన్న గ్లాసుతో పాలు, దాంట్లో చిటికెడంత కుంకుమ, చిటికెడంత మిరియాల పొడి, అలాగే ఆవు పంచకం అంటే గోమూత్రం ఉంటుంది కదండి, మీకు విడిగా ఆవు పంచకం దొరికితే పర్వాలేదు, లేకపోతే గోమూత్రం ఇలా డబ్బాల్లోనైనా సరే ఒక స్పూను గోమూత్రాన్ని కూడా మీరు వేసేసి చక్కగా మీరేంటంటే దీన్ని చక్కగా ఈ తులసి మొక్క మీద వీటన్నింటిని కూడా కలిపేసేసి తులసి మొక్క మీద చల్లాలి. తులసి మొక్క మీద అలాగే మిగిలినవి మొత్తం కూడా తులసి వ్రేళ్లు తడిచేటట్లుగా మీరు అలా పోయటం వలన ఏంటంటే మీకు ఈ ఏకాదశి రోజున ఇలా చేయటం వలన మన సంపాదన అనేది పెరుగుతుందండి. లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే పాలు మనకు తెలుపు రంగులో ఉంటాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి పాలు పెరుగుల్లో మనకు లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. ఇక ఇందులో కుంకుమ ఏంటంటే దృష్టి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. గోమూత్రం ఏంటంటే చాలా పవిత్రమైనవండి. ఈరోజు గోవును తాకినా, గోవుకు కాస్తంత పచ్చిగడ్డిని తినిపించినా కూడా చాలా మంచిదనమాట. గోమూత్రము ఎంతో పవిత్రమైనవి కాబట్టి గోపంచకం కూడా మీరు ఒక స్పూన్ అనేది కలిపేసేయండి. ఇక మిరియాల పొడి ఏంటంటే మనకు ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను తీసేయటానికి చిటికెడంత మిరియాల పొడి కొంచెం అట్లా మీరు దంచైనా సరే వేస్తే చాలా మంచి అనేది జరుగుతుంది. దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రోజున మీరు చెప్పినటువంటి ఈ సమయాల్లో చక్కగా 4 గంటల దగ్గర నుంచి 6 గంటల 45 ప్రాంతంలో సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ చిన్న పరిహారం గనక చేయటం వలన మీరు మీ యొక్క జాతకం అనేది మారి 1 గంటలోనే మీ అదృష్టాన్ని మీరే చూడగలుగుతారనమాట. పట్టిందల్లా బంగారమై తిరుగులేని రాజయోగం పట్టి డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏకాదశి రోజున ఏం చేయాలి ఏంటి అనేది, తులసి మొక్క మీద ఏం చల్లాలి ఏంటి అనేది నియమాలు కూడా మీకు అర్థమయ్యాయి కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.